ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండలో పర్యటించనున్నారు. ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించడానికి. ఎందుకంటే ఆయనకి లాస్ట్ డేట్ అన్నట్టుగా, మనకి లాస్ట్ డేస్ అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. చాలా కాలం నుంచి అతను ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. డాక్టర్లు కూడా ఇంకా చెప్పలేమని చెప్పారు అని మరి అంటూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో కోరికట ఆ అభిమానికి పవన్ కళ్యాణ్ని చూడాలి, చూసి చనిపోవాలని ఉంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు వాళ్ళ బంధువులతో షేర్ చేసుకున్నప్పుడు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి సో రేపు షెడ్యూల్ చేసుకున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ అభిమానికి ఎక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా అనారోగ్యం కలిగినా కూడా జనసేన స్పందిస్తుంది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చిన సందర్భాలను చాలాసార్లు చూసాం. కానీ ఈసారి ఈ పర్యటన చాలా కీలకం. ఎందుకంటే నిన్నే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఢిల్లీలో చెప్పారు, ఏ తెలంగాణలో సభ పెట్టుకోనివ్వరా, తెలంగాణలో అడుగు పెట్టనివ్వరా, మీ కాంగ్రెస్ వాళ్ళు అయితే దేశంలో ఎక్కడైనా మీరు పర్యటనలు చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ పర్యటన, హన్మకొండ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయంగా కూడా. ఏమంటారు? అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని, నీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసుకో అనే వాళ్ళకి ఇది ఒక యాంగిల్లో ఒక కౌంటరే. ఎందుకంటే ఇప్పుడు అభిమానానికి హద్దులు ఉండవంటారు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హద్దు లేదు. నేను ఇందాకే మన ముందు టాపిక్లో మాట్లాడినట్టుగా అన్ని రాష్ట్రాల్లో, తెలుగు ప్రజల్లో చాలా సెక్షన్స్లో పవన్ అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ వరంగల్కి చెందిన ఒక అభిమాని ఆయన కలవాలని కోరుకోవటం, ఆయన వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే గతంలో చాలామంది సినిమా నటులు, కొందరు సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ వాళ్ళందరూ ఆ విధంగా కొందరు వాళ్ళ అభిమానులు ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే అభిమానించే వ్యక్తి నేను చివరిగా ఒకసారి కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం గతంలో చూసాం. అటు చిరంజీవి కానీ, చాలామంది క్రికెటర్లు కానీ మేక్ ఏ విష్ అనే ఫౌండేషన్ ద్వారా కొందరు సినిమా నటులు వాళ్ళ అభిమానుల్ని పరామర్శించిన సందర్భాలు, ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వరంగల్ విషయంలో అదే చేశారు. వాళ్ళ అభిమాని కొంత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ వెళ్తున్నారు. గతంలో కూడా చాలామంది అభిమానులు ఆయన పరామర్శించారు, మనం అన్నీ చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ అభిమానిని పరామర్శించడం అనేది ఒక సాధారణంగా జరిగే విషయం అని అనుకుందాం ఒక్క నిమిషానికి. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఆయన ఒక సభకి జూన్ 2న ఒక సభ పెట్టుకోవాలంటే, పార్టీ పరంగా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, అలాగే అటు కొందరు తెలంగాణ వాదులు, కొన్ని సంఘాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పవన్ తీరును ప్రశ్నించడం, దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ కూడా నేను ఇక్కడ రాజకీయాలు చేస్తా, ఇది మీ జాగీరా అన్న రీతిలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక కాంటెక్స్ట్ సిద్ధమై ఉంది ప్రజెంట్. అందుకు రేపు పవన్ కళ్యాణ్ టూర్ అనేది తెలంగాణలో పొలిటికల్గా ఖచ్చితంగా హీట్ పెంచేదే. రేపు ఆయన వెళ్తున్న ఉద్దేశం మంచిదే. నిజంగా రాజకీయ పార్టీలకి పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తుతున్న వాళ్ళకి నేనంటున్నా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, మానవత్వం అనేది ఉంటే రేపు ఆయన వరంగల్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు. అంటే మనకున్న సమాచారం మేరకు కవిత పార్టీ నుంచి కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణకి, అప్పుడే ఇది చేయాలి అన్నట్టు. ఇప్పుడు యాజిటేషన్స్ కామన్ గా చేస్తుంటారు, ఆయన వచ్చేటప్పుడు నల్ల జెండాలు చూపిస్తారు, ఇవన్నీ జరిగేవే. అంటే రేపు చేస్తే మాత్రం మానవత్వం లేదంటారు. ఎందుకంటే రేపు సందర్భం వేరు, ఇది రాజకీయం చేయడానికి కాదు, రేపు సందర్భం వేరు. ఒక అభిమాని ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నారు, కొంత జనసేన శ్రేణుల హడావుడి అన్నీ ఉంటాయి. కానీ దయచేసి రేపటి వరంగల్ పర్యటన, పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ఏ ఒక్క పార్టీ ఎవరు కూడా రాజకీయంగా చూడకూడదు. కానీ రాజకీయంగా రచ్చ లేపే ప్రయత్నం కూడా రేపు జరుగుతుంది. అంటే అటెన్షన్ వరంగల్ అన్నట్టుగానే ఇప్పుడు వాతావరణం ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో పెట్టిన ఈ దేశ సమగ్రత అన్న సంబంధించిన ప్రత్యేక సమావేశంలో కూడా మళ్ళీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన జరిగిన తీరుకు నేను వ్యతిరేకం, ఇప్పుడు కూడా అందుకే నేను అన్నాను,